హలో ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం డయాబెటిక్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు రాత్రిపూట ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో చూద్దాం. ఎక్కువగా చాలామంది కన్‌ఫ్యూజన్ అయితూ ఉంటారు. రాత్రిపూట ఎలాంటివి తినాలి? ఎందుకంటే రాత్రిపూట మనం ఎక్కువ పని చేయం. తిన్న తర్వాత నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు షుగర్ లెవెల్స్ స్పైక్ కాకుండా మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, ఇప్పుడు మనము డయాబెటీస్ ఉన్నవాళ్ళు జనరల్‌గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు జనరల్‌గా ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకు పొట్టుతో ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో స్పైక్ అవ్వకుండా చూసుకోవచ్చనమాట. దీంతో పాటు ప్రోటీన్ మనకేం చేస్తుందంటే, మనకి ఫుల్‌నెస్ ఇస్తది అండ్ ఫ్యాట్ లాస్‌కి కానియండి, దీంతో పాటు షుగర్ లెవెల్స్‌ని మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతది. అఫ్‌కోర్స్ ఇప్పుడు చాలామంది మిడిల్ ఏజ్ 30 ఇయర్స్ దాటిన తర్వాత చాలామంది డయాబెటీస్‌తో సఫర్ అవుతున్నారు. సో, డయాబెటీస్‌తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో మైదా అవాయిడ్ చేసి ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ నైట్ ఏంటంటే కొంతమంది ఎక్కువగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నైట్ వెరీ సింపుల్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత వర్క్ అనేది ఉండదు. నడవడం ఇలా నిద్రలో కూడా మనకి ఎనర్జీ అనేది కొద్దిగా స్పెండ్ అవుతది. కానీ డే మొత్తంలో ఉన్నంత స్పెండ్ అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే మనము నైట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రైస్ తీసుకోకుండా దానికి బదులు మనము మిల్లెట్స్‌తో చేసిన ఉప్మా లాంటిది కానియండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ రవ్వ ఉప్మా అంటారు. గోధుమ రవ్వ ఉప్మా మామూలు రవ్వ ఉప్మా కన్నా గోధుమ రవ్వ ఉప్మా ఎందుకు మంచిదంటే కొద్దిగా ఫైబర్ ఉంటది కాబట్టి. మామూలు ఉప్మా రవ్వ అయితే మనం మొత్తం తీసేసి తెల్లగా ఉంటది. గోధుమ రవ్వతో కంపేర్ టు నార్మల్ ఉప్మా రవ్వ, గోధుమ రవ్వతో కొద్దిగా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడైతే మనకి మిల్లెట్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. మిల్లెట్స్ మనము హ్యాపీగా రాత్రి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉప్మాలాగా చేసుకొని లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు ఉప్మా తీసుకున్నారనుకోండి, దాంట్లోకి ఎక్కువ వెజిటబుల్స్ ఉండాలనమాట. అలా లైట్‌గా వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి వెజిటబుల్స్ నుంచి తక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ మనం తీసుకునే క్వాంటిటీ కూడా నైట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ అంటే మీకు 130-150 గ్రామ్స్ కుక్డ్ మిల్లెట్స్. దాంట్లోకి 100 గ్రామ్స్ వరకు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. ఎనీ మిల్లెట్ మనం డిన్నర్‌లో యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు తక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ హోల్ గ్రెయిన్స్ కాబట్టి షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ అవ్వవనమాట. కాబట్టి రైస్‌కు బదులుగా, చపాతీకి బదులుగా కావాలంటే మనం మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చపాతీ కూడా మనకి ఒక చపాతీ తీసుకుంటే 90 క్యాలరీస్ వరకు వస్తాయి. అదే 1 కప్పు రైస్ తీసుకుంటే 120-130 క్యాలరీస్ వస్తాయి. సో, రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 1 కప్ రైస్ అంటే మనకి 120-130 కుక్కుడ్ రైస్. రోటీ అంటే మీడియం సైజ్ తీసుకుంటే 90. ఒక రోటీ సరిపోదు కదా! అఫ్‌కోర్స్ 2 రోటీస్ తీసుకుంటాం. కానీ మనకు రోటీస్ ఏంటంటే డైజెస్టిబిలిటీ స్లోగా ఉన్నా సరే మన సౌత్ వాళ్ళకైతే ఎక్కువగా రోటీ పడదు. కాబట్టి మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ రోటీ హ్యాపీగా మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రోటీన్ అంటే నైట్ ఎవరైతే డిన్నర్ ప్లేస్‌లో ఒక చిన్న కప్పు ఉప్మా తీసుకొని దాంట్లోకి ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ప్రోటీన్ అంటే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే మనము రైసు వీటికి బదులుగా ఇవన్నీ యాడ్ చేసుకొని దానికి కావాలంటే కొద్దిగా లిటిల్ బిట్ మిల్లెట్ యాడ్ చేసుకొని లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని డిన్నర్ ప్లేస్‌లో తీసుకోవచ్చు. ప్రోటీన్ మనం నైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్‌లో మళ్ళా 2 టైప్స్ ఉంటాయి. వే ప్రోటీన్ అని, కేసిన్ అని. కేసిన్ అంటే ఏంటంటే మనకి మిల్క్‌లో ఎక్కువగా ఉంటుంది. అబ్జార్ప్షన్ స్లోగా రిలీజ్ అయితూ ఉంటుంది. వే అంటే ఫాస్ట్‌గా మన బాడీలో ప్రోటీన్ రిలీజ్ అవుతది. సో, డిఫరెన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు అదంతా అవసరం లేదు. కానీ నైట్ ఎవరైతే డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇన్‌స్టాంట్‌గా మనకి ఎనర్జీ రిలీజ్ అయ్యే ఫుడ్స్ అయితే అవసరం లేదు. అంటే రైస్ కూడా మనం వైట్ రైస్ తీసుకుంటే ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వస్తది. ఎందుకంటే పాలిష్డ్ రైస్ కాబట్టి. అలా కాకుండా మిల్లెట్స్, హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్స్ మనం సాలడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుకుంబర్, క్యారెట్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాంట్లోకి మనము చిక్ పీ కానియండి, గ్రీన్ పీస్ దీంతో పాటు పనీర్ ఒకరోజు కౌ పీ ఇలాంటివన్నీ మనం ఏం చేయొచ్చంటే కుక్ చేసి ఒక 50-60 గ్రామ్స్ సలాడ్‌లో యాడ్ చేసుకొని సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు. అది కూడా మనకి సరిపోతది. లేదు అది సరిపోవట్లేదు గ్లూకోజ్ లెవెల్స్ అటు ఇటు అయితున్నాయి, కళ్ళు తిరుగుతున్నట్లంటే దాంతో పాటు ఒక స్మాల్ కప్పు
80-90 గ్రామ్స్ వరకు చిన్న కప్పు మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకి ఒక హెల్తీ ఆప్షన్ అనమాట. నైటు మనకి తేలిగ్గా ఉంటుంది. దాంతో పాటు మనకి క్యాలరీస్ కూడా తక్కువొస్తాయి కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్పైక్ అవ్వవు. గ్లూకోజ్ లెవెల్స్ స్టేబుల్‌గా ఉంటాయి. లేదు అనుకుంటే మనకు రాగి జావ అందరికీ పడదు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియంగా ఉంటది కాబట్టి కొంతమందికి స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాగి జావాకు బదులుగా అంటే మిక్స్డ్ మిల్లెట్స్ జావా లేకపోతే బాజ్రా జావా. మనం సజ్జలు అని అంటాము. ఆ పర్ల్ మిల్లెట్ జావా కూడా చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా అయిపోతది. చాలా లైట్‌గుంటది. అండ్ మనకు కావాల్సిన తక్కువ క్యాలరీస్ ఒస్తాయి కాబట్టి మనం జావా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు సలాడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సలాడ్‌లో కొద్దిగా ప్రోటీన్ ఏసుకోవచ్చు. సో, ఎవరైతే డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువగా డిన్నర్‌లో లైట్ అంటే లో క్యాలరీస్ ఉండే ఫుడ్ అంటే మనకి మిల్లెట్స్ ఒస్తాయి. మిల్లెట్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఒస్తాయి. ఫెర్మెంటెడ్ ఫుడ్ ఒస్తది. జావా ఒస్తది. సాలడ్స్ ఒస్తాయనమాట. ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ అంటే ఆల్రెడీ మనం చెప్పినట్టు శనగలు కానియండి, పచ్చి బఠానీలు తీసుకోవచ్చు. అండ్ అలసందలు అని అంటారు. కౌపి అవి కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు శనగలు మళ్ళా 2 టైప్స్ ఉంటాయి. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ అయితే 40-50 గ్రాముల వరకు తీసుకోవచ్చు. రోజు పన్నీర్ అవసరం లేదు. వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతది. నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ బ్రెస్ట్ కావాలంటే సలాడ్‌లో ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే ఎగ్ తినేవాళ్ళు రోజు నైట్ ఆమ్లెట్ లాగా జస్ట్ ఒక 3 ఎగ్స్ ఆమ్లెట్ ఓన్లీ ఒక యెల్లో ఉండాలి. మిగతా యెల్లో పడేసేయాలి. ఎందుకంటే ఒక యెల్లో సఫిషియంట్ సరిపోతది. ఒక 3 ఎగ్స్ అలా యాడ్ చేసుకొని దాంట్లోకి లాట్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా చేసుకొని చక్కగా కావాలంటే తినొచ్చు. అలా సరిపోలేదు అంటే ఒక చిన్న కప్పు మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అలా తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి నార్మల్‌గా ఉంటాయి. అండ్ నైట్ మొత్తం కూడా లైట్‌గా ఉంటది కాబట్టి మనకి స్లీపింగ్‌కి కూడా ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈరోజు మనం తెలుసుకున్నాం కదా! డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు రాత్రి పూట ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో. ఇంకొక రోజు మనకు మంచి టాపిక్‌తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.